సరిత, సంజయ్ లేనప్పుడు ఒంటరిగా పడుకోవాలంటే నీకు భయం వేయదా? మొదట్లో కొంత భయం వేసేదక్క. రాను రాను అలవాటైపోయింది. అయినా పోగొట్టుకోవడానికి ఏదైనా ఉంటేనే కదక్క మనిషి భయపడేది. అప్పట్లో ఆయన ఎక్కువగా కేబుల్ ఆఫీస్లోనే పడుకునేవారు. పిల్లలతో నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఒంటరిగా ఉండాలంటే చాలా భయం వేస్తోంది. అంటే ఆ విషయం జరిగినప్పటి నుంచే కదా మ్మ్. అక్క. ఆ సిద్ధాంతి గారు చెప్పిన దాని గురించి ఆయనతో ఇంకా మాట్లాడలేదు. అవును, నువ్వు అబ్బాయి వాళ్ళతో మాట్లాడి చెప్తానన్నావు కదా, మాట్లాడావా? అంటే అక్క, మనం ఇంకొక మంచి సంబంధం చూద్దాం. వాడు మన అంజు కాలిగోటికి కూడా సరిపోడక్క. ఇదే చాలా మంచి సంబంధం అని చెప్పావు కదా. అంజు ఫోటో కూడా చూసి బాగుందన్నారన్నావు. అది పర్వాలేదు సరిత, చెప్పు ఏమన్నారో. అంటే వాళ్ళు ఎంక్వైరీ చేశారంట. చేస్తే చెప్పవే. అక్క, నేను ఈ ఊరొచ్చి 2 ఏళ్ళైంది. ఇక్కడ నేను బాగా కలిసేది ఒక మీ ఫ్యామిలీతోనే, తిరిగేది ఒక నీతోనే. నేను కూడా నిన్ను నా సొంత చెల్లిలాగే అనుకుంటున్నాను. నా దగ్గర మొహమాటం ఎందుకు, చెప్పు సరిత. ఆ, ఊళ్ళో అందరూ మన అంజు బాగా డబ్బుందనే ఆ కుర్రాడితో సంబంధం పెట్టుకుందని, ఆ రోజు రాత్రి రాంబాబు అన్న వాళ్ళని చూడకూడని స్థితిలో చూశాడని, ఆవేశం ఆపుకోలేక రాంబాబు అన్నే ఆ అబ్బాయిని, ఆ అబ్బాయి మంచోడే అని మన అంజునే అతన్ని రాత్రి ఇంటికి పిలిపించిందని. అబద్ధం, అంత అబద్ధం. అంజు నిప్పు, తనకే పోగు తెలీదు. వాడొక కాపాడు, అందుకే అంజు వాడిని